అభివృద్ధికి, రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు. ఇది చాలా తక్కువ మందికి తెలిసిన విషయం. అంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీలలో అభివృద్ధి జరగదనో, లేకుంటే అంటే అధికార పార్టీ కనుక కాంగ్రెస్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. సో బీజేపీ, బీఆర్ఎస్ లేదా మరొక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట అభివృద్ధి జరగదనో, లేకుంటే ఏ కార్యక్రమాలకు నిధులు మంజూరు కావనో ఈ రకమైన ప్రచారం ఉంటుంది. అట్లాగే గతంలో బీఆర్ఎస్ హయాంలో ఇది అపోజిషన్ పార్టీస్ లైక్ కాంగ్రెస్ అండ్ ఇది మన బీజేపీ ఇటువంటి పార్టీల ఎమ్మెల్యేల చోట అభివృద్ధి కార్యక్రమాలు జరగవనో సాధారణంగా అనుకుంటుంటాం. అయితే దీనికి భిన్నంగా ఇప్పుడు అంటే బీఆర్ఎస్ హయాంలో ఆ రకంగా బెదిరించిన కారణంగానే చాలామంది మేము కేసీఆర్ అభివృద్ధిని చూసి మేము బీఆర్ఎస్ చేరుతున్నామని చెప్పి చేరిన వాళ్ళు ఉన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీలో చేరితే తప్ప మీ కాన్స్టిట్యూన్సీలో అభివృద్ధి జరగదు అని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏదో బెదిరింపులో ఇంకేవో జరిగిన కారణంగానే చాలామంది అందులో చేరినట్టుగా మనం భావించాలి. సో ఇప్పుడు ఒక ఆడియో వినిపిస్తాను మీకు. బీజేపీ ఎమ్మెల్యే, ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఏం మాట్లాడాడో మీరు ఒకసారి వినండి. ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి సన్నాసులకు చెప్పదలుచుకున్నా, ఈ ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల అవసరాల కొరకు పోతున్నా, ఈ ఆదిలాబాద్ కు గొప్ప మనసుతో సహాయం చేయాలని ఆలోచన ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కలవడానికి వెళ్తున్నా. ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ నుండి ఇక్కడ ఎయిర్పోర్టు మంజూరు చేస్తామని ఆనాటి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు 4 ఉత్తరాలు రాసినా ఈ కేసీఆర్ స్పందించలేదు. ఈ రోజు గొప్ప మనసుతో ఆదిలాబాద్ కు ఎయిర్పోర్టు ఒక మాట చెప్పగానే ముందుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి గౌరవప్రదంగా అనేక సందర్భాల్లో కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నాను. చాతగానటువంటి ఆ సన్నాసులు మాట్లాడేటటువంటి మాటలకు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దేశ ప్రధానమంత్రి గారి దగ్గరికి ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్ర అవసరాల కొరకు వెళ్తున్నాడో నేను కూడా నా నియోజకవర్గ ప్రజల అవసరాల కొరకు వెళ్తున్నా. రైట్. సో పాయల్ శంకర్ చాలా కేటగిరికల్గా మాట్లాడాను. అంటే దేశ ప్రధానమంత్రి బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకుడైనప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు మేలు చేయాలన్న లక్ష్యంతో ఆయన ప్రధానమంత్రిని ఎట్లా అయితే కలుస్తున్నాడో, ఎట్లాగైతే రాష్ట్ర ప్రజల సమస్యల్ని ఆయన వివరిస్తున్నాడో అదే పద్ధతిలో నేను కూడా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినప్పటికీ రేవంత్ రెడ్డిని కలిసి తన కాన్స్టిట్యున్సీ గురించి చెబుతానని, తన కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని కలవడానికి ఎన్నిసార్లు కలవడానికైనా తాను సిద్ధమని పాయల్ శంకర్ బహిరంగ సభా వేదిక మీదుగా ప్రకటించాడు. ఇదొక అరుదైన సన్నివేశమే నిజానికి. అంటే చాలా చోట్ల ఏం జరుగుతుందంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అపోజిషన్ పార్టీస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్న కాన్స్టిట్యున్సీకి వెళ్ళినప్పుడు వాళ్ళు అసలు ఎమ్మెల్యేలు రాకుండా ఉండడము, గైర్హాజరు కావడము, వచ్చినా ఇంకేదో ప్రభుత్వాన్ని అంటే అధికార పార్టీని విమర్శించడానికి ప్రయత్నించడం ఇవి గతంలో మనం చూసాం. అయితే బీజేపీ ఎమ్మెల్యే అయిన పాయల్ శంకర్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పొగడడం ఒక సబ్జెక్ట్. రెండోది ఆ ఆదిలాబాద్ జిల్లా గురించి, ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ గురించి ఎప్పుడు ఏం అడిగినా ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నా వెంటనే నిధులు మంజూరు చేస్తున్నట్లుగా కూడా పాయల్ శంకర్ చెప్పాడు. సరే, ఎయిర్పోర్ట్ మీకు ఆడియో వినిపించారు. అంటే ఆదిలాబాద్లో ఎయిర్పోర్టుకు సంబంధించి గతంలో కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసిన 4 సార్లు లేఖలు రాసిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించలేదని చెప్పాడు. అంటే ఆదిలాబాద్ అభివృద్ధి కాకుండా చూడాలన్నది గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నించిందని కూడా ఆయన ఆరోపించినట్టుగా మనం భావించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గొప్ప మనసుతో పనిచేస్తున్నాడని, పార్టీలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పాటుపడుతున్నాడని పాయల్ శంకర్ అన్నాడు. ఆయన అంటే ఈ బహిరంగ సభ వేదికపైనే ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్కు 200 కోట్లు ఖర్చు అయ్యే యంగ్ ఇండియా స్కూల్ను ప్రభుత్వం మంజూరు చేసింది. సో దీన్ని కూడా ఆయన ప్రస్తావించాడు. అంటే తాను బీజేపీ ఎమ్మెల్యే అయినప్పటికీ రేవంత్ రెడ్డిని కోరగానే, సీఎంను కోరగానే ఆదిలాబాద్కు సంబంధించి 200 కోట్లతో ఒక యంగ్ ఇండియా స్కూల్ని మంజూరు చేయడాన్ని ఆయన ప్రశంసించాడు. అట్లాగే ఆదిలాబాద్ అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్టుగా కూడా ఈ సందర్భంగా చెప్పాడు.
అండ్ 700 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ అక్కడ ఏర్పాటు కాబోతోంది. సో ఏర్పాటుకు సంబంధించిన భూసేకరణ కార్యక్రమానికి సంబంధించిన జీవో కూడా ప్రభుత్వం విడుదల చేసింది. సో ఈ అంశాలను కూడా ఆయన తన ఆ, ఆ, సభలో తన ప్రసంగంలో చెప్పాడు. అందువల్ల నేను చెప్పవచ్చు అంటే బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, పార్టీలు ఏవైనా కూడా రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి అంటే నిజానికి వీళ్ళందరూ కూడా రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి కొన్ని విషయాలు. అంతే తప్ప ఈ మైలేజ్ రేవంత్ రెడ్డికి ఎక్కడికి పోతుందో, లేకుంటే ఈ క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డికి పోతుంది అని అనుకుంటే అభివృద్ధి జరిగేదే కాదు. అట్లా వైఎస్ రాజశేఖర రెడ్డి అనుకుంటే మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేది కాదు, లేకుంటే అవుటర్ రింగ్ రోడ్ వచ్చేది కాదు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఫ్లైఓవర్లు కూడా వచ్చేవి కావు. అట్లాగే అంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఐటీ సెక్టార్ కూడా వచ్చేది కాదు, సైబర్ టవర్స్ నిర్మాణం జరిగేది కాదు, లేకుంటే ఇతరత్ర ఐటీ రంగంలో జరిగిన అభివృద్ధి కూడా అయ్యేది కాదు. సో ఇక్కడ మనం ఎవరైనా సరే అప్పుడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు అయినా, లేకుంటే వైఎస్ రాజశేఖర్ అయినా, మరొకరైనా సరే రాజకీయాలకు అతీతంగా పనిచేశారు. అంటే కంబైన్డ్ ఏపీని అభివృద్ధి ఎట్లా చేయాలి ఏమిటి అనే దానికి సంబంధించి వాళ్ళు ప్రణాళిక రచించారు తప్ప ఇట్లా అంటే రాజశేఖర్ రాయలసీమకు సంబంధించిన నాయకుడు, ఆయన ప్రాణహిత చేవెళ్ల పథకానికి శంకుస్థాపన చేశాడు ఆయన. కనుక అది తెలంగాణలో ఉంది. సో దాన్ని ఆ తర్వాత కాళేశ్వరం అనే పేరు మార్చిన సంగతి మనందరికీ తెలుసు. అందువల్ల ఇక్కడ ఏంటంటే పార్టీలు వేరు, రాజకీయాలు వేరుగా ఉండాలి. ఈ విషయాన్ని పదే పదే రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్తున్నాడు ముఖ్యమంత్రిగా. నేను రాజకీయాలు ఎప్పుడు ఎన్నికల సందర్భంలో రాజకీయాలు, ఎన్నికల సమయాల్లో మాత్రమే వాడాలి, మిగతా సందర్భాల్లో అభివృద్ధి. సో డెవలప్మెంట్ ఎక్కడెక్కడ మనం తక్కున్నాము, ఏ రాష్ట్రంతో తక్కున్నాము అనేది మనం ఆలోచించాలని చెప్తున్నాడు. అండ్ తెలంగాణ వేరే రాష్ట్రాలతో కాదు అసలు ప్రపంచంతో పోటీ పడుతుందని చెప్తున్నాడు. లేకుంటే టోక్యో ఇతర నగరాలతో హైదరాబాద్ ఎట్లా పోటీ పడాలో ఆలోచిస్తుందని చెప్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డికి ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ లాగా మిగతా వాళ్ళు కూడా అంటే అపోజిషన్లో ఉన్నా కూడా వాళ్ళు కనుక మోరల్ సపోర్ట్ ఇచ్చారనుకుందాం, 100% డెవలప్మెంట్కి సంబంధించిన ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ అంటాం మనం. అంటే సమగ్రంగా అభివృద్ధి జరగాలి అంటే దీనికి రాజకీయాలకు అతీతంగా పనులు చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప ఏ చిన్న పని ప్రభుత్వం మొదలుపెట్టినా ఇందులో ఏదో గోల్మాల్ ఉంది, లేకుంటే ఇందులో ఏదో అవినీతి జరగబోతుంది అని ముందుగానే దానికి అడ్డంకులు సృష్టించడము, అది ఇంకేదో దానికి అవి రాకుండా చేయడానికి చేయడం వల్ల సమస్యలు ఇంకా ముదిరే అవకాశం ఉంది. అంటే అభివృద్ధి స్తంభించిపోతే అది అంతిమంగా ప్రజలకు నష్టం. ఇప్పుడు పాయల్ శంకర్ హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కావచ్చు, కానీ ఆయన ఒక బీజేపీ ఎమ్మెల్యే. అట్ ద సేమ్ టైం ఆయన మొత్తంగా బీజేపీకి చెందిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడాన్ని ఆయన గట్టిగా సమర్థించాడు. గతంలో కేసీఆర్ హయాంలో మనందరికీ తెలుసు, ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లెక్క చేయలేదు. అసలు నరేంద్ర మోడీ ఎంత, నరేంద్ర మోడీతో ఆయనకున్న జ్ఞానం ఏంది, ఆయన బోడియా అది ఇది అని రకరకాలుగా మాట్లాడేవాడు కేసీఆర్. ఆ తర్వాత కేటీఆర్, వీళ్ళందరూ కూడా అదే వరుసలో ఉన్నారు. అంటే మేము నరేంద్ర మోడీ కంటే మేము గొప్పవాళ్ళం అనుకునే ఒక ధోరణి. ఇక రేవంత్ రెడ్డి మాత్రం చాకచక్యంగా అండ్ ఇతరత్రా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి మధ్య, లేకపోతే కాంగ్రెస్ బీజేపీకి మధ్య దేశవ్యాప్తంగా ఎంత వైరం ఉన్నా తెలంగాణ ప్రయోజనాల కాన్సెప్ట్లో భాగంగా ప్రధానమంత్రిని ఎన్నిసార్లు నేను కలుస్తానని చెప్పి చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి చెప్పడాన్ని నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.